ఆహారం శుద్ధిగా లేదు, ఆహారంలో ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ లేవనుకోండి, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆరోగ్యమైన సమాజం ఉండదండి మన దేశంలో. సో భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధికంగా బడ్జెట్ కేటాయించేది ప్రజలకు ఆరోగ్యం మీదనే కేటాయిస్తారు, అది ఎమర్జెన్సీ కూడా. సో వాటిని తగ్గించాలి. మరి పూర్వీకులకి ఇన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు లేవు కనుక ఆ అనారోగ్య రహిత సమాజం ఉంటేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. రైతు సోదరులకు నమస్తే. నా వెనుక ఉన్న రైతన్న మీకు అందరికీ తెలిసే ఉంటుంది, జక్కుల తిరుపతి గారు. ఈ రైతు వచ్చేసి మీరు ముందర చూసుకోవచ్చు, చిట్టి ముత్యాలు వరి సాగు చేస్తున్నారు. అయితే ఇది చూడడానికి అయితే చాలా హైట్ కనిపిస్తుంది, కానీ ఇది పడిపోలేదు. 2-3 రోజుల నుంచి వర్షం కూడా పడుతుంది, అయినా ఇది పడలేదు. పడే అవకాశం లేదా? ఇది ఏ రకము, మరి వీళ్ళు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, దీన్ని సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారా, రసాయన పద్ధతిలో సాగు చేస్తున్నారా అనే విషయాలు మొత్తం మనము జక్కుల తిరుపతి గారి దగ్గర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే తిరుపతి గారు. నమస్కారం అండి. ఇంతకుముందు మనం మీ దగ్గర వీడియోలు చేసినాం, అవి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు చిట్టి ముత్యాలు సాగు చేస్తున్నారు కదా మీరు. ఫస్ట్ మ్యాటర్లకు పోయే ముందు మన ఛానల్ కొత్తగా చూసే రైతులు ఉంటారు కాబట్టి ఒకసారి మీ గురించి చెప్తూ మీ ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పండి. మల్లేష్ గారు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి రైతుల్లో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కారం దిశగా తీసుకెళ్తూ రైతులకి చాలా రకాల సూచనలు వాళ్ళ ఛానల్ ద్వారా ఇస్తూ ఉన్నారు, అనుభవజ్ఞులైన రైతుల ద్వారా. అదేవిధంగా పాడి పరిశ్రమలో కూడా గొప్పగా చేస్తున్న డైరీల వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతమంది షేర్ చేయండి. మీ అందరికీ కూడా అభినందనలు అండి. ఈ ఛానల్ కూడా ఆదరిస్తున్నారు చాలామంది. సో ఈ ఛానల్ ద్వారా చాలామందికి కొత్త విషయాలు కూడా తెలవాలి, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం తెలియజేయాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. ఆ క్రమంలో భాగంగానే మన పురాతన విత్తనాలు, అంతరించిపోయిన విత్తనాలు ఎలా పండించుకోవాలా, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి నేటి సమాజానికి అని తెలియజేయాలని చెప్పేసి అతను ముందుకు వచ్చారు. సో చాలా ధన్యవాదాలు మల్లేష్ గారు. మీ ద్వారా చాలామందికి వెళ్తా ఉన్నాయి ఈ మెసేజ్ని. ముఖ్యంగా వచ్చేసి నాది సిద్దిపేట జిల్లా అండి, చేర్యాల మండలం. నేను ఇక్కడ స్థానికంగా ఆత్మ కమిటీ చైర్మన్గా నేను ఉన్నాను. మరియు చాలామంది రైతులకి కూడా ఈ శిక్షణ ఇస్తూ మన సేంద్రియ వ్యవసాయం పట్ల, ప్రకృతి వ్యవసాయం పట్ల ఇస్తూ ఈ నాటు అంతరించిపోయిన విత్తనాలు తీసుకొచ్చి పండిస్తూ ఉన్నాం. ఈ విత్తనాలలో 3 రకాలుగా మనం విభజించవచ్చండి. ఒకటి అత్యంత ఔషధ విలువలు అనమాట. అంటే దాంట్లో బ్లాక్ రైసు, రెడ్ రైసు, కాలానమ్మక్ అనే రైస్ కూడా, అది ఒడ్లు నలుపు బియ్యం తెలుపు, ఇది మంచి ఔషధ విలువలు ఉన్న రకాలు. అదేవిధంగా మధ్యస్థ రకాలు ఉంటాయి అనమాట. అంటే తెలుపు రంగులోనే మైసూర్ మల్లిక రకం వేస్తున్నాం మనము, కుజీ పట్టాలి అనే రకాలు, చింతలూరు సన్నాలు ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెంటెడ్ వెరైటీ అని ఒకటి ఉందన్నమాట మనకి, అంటే సువాసన రకం. ఇవి పండుగలు, వేడుకలల్లో మన పూర్వం తెలంగాణలో ట్రెడిషనల్గా ఈ చిట్టి ముత్యాలు లాంటివి పండించేవాళ్ళు అనమాట. ఇలా బాస్బో కానీ, తులసి బో కానీ, చిట్టి ముత్యాలు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది అన్నం వండుతుంటే ఒక మంచి సువాసన వస్తుంది. దీంతో పాటుగా కొన్ని రకాల మసాలా దినుసులు కనుక కలిపితే అది తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి రుచి వస్తుంది అనమాట. అదే సాధారణ బియ్యంతో మీరు బగారు వండారనుకోండి ఒక రుచి ఉండదు. బాస్మతితో ఉన్నప్పుడు రుచి వేరు వస్తుంది కదా, ఎందుకంటే అది బాస్మతి అనేది కేవలం పొడుగు ఉండడం అనేది కాదు ఇంపార్టెంట్, ఆ సువాసనకి ఈ ఫ్లేవర్స్ కలిసినప్పుడు వచ్చే రుచి చాలా బాగుంటుంది అనమాట. సో అట్లా చిట్టి ముత్యాలు మన పూర్వము బాస్మతి వేసుకునే వాళ్ళు కాదు మన దగ్గర. తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈ చిట్టి ముత్యాలు వేసేవాళ్ళు. చిట్టి ముత్యాలు దీని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది చిన్నగా ముత్యాలలాగా ఉంటాయండి. మీరు చూసినట్లయితే చూడండి చిన్నగా ఉంటాయి. కొత్త వాళ్ళు మీ బియ్యం పట్టిస్తుంటే చూస్తే ఇది నూకలు అనుకునేవాళ్ళు అనమాట, అట్లా చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. అదేంటంటే బియ్యం నూకలు అయ్యాయని రైస్ మిల్లో చూసేవాళ్ళు అనమాట. సో దీని ప్రత్యేకత ఏంటంటే చిట్టి ముత్యాలు కూడా షుగర్కి బాగా పనిచేస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్టి ముత్యాలు తినొచ్చు. ఇలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ చక్కటి సువాసన రావడం వల్ల తినే వాళ్ళకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది. అన్నం ఇది జిగురుగా రాదు. ఇది మనకు చాలా వరకు దేశవాళీ బియ్యాలు జిగురు వస్తూ ఉంటుంది, ఇది జిగురు రాదనమాట. అదేవిధంగా దీంట్లో మీరు చూసుకున్నట్లయితే ప్రసాదాలకు కానీ, పులిహోరకు కానీ, తర్వాత దద్దోజనం చేస్తూ ఉంటారు టెంపుల్స్లలో, వాటికి ఇది ప్రసిద్ధిగా వాడేవాళ్ళు. తెలంగాణలో మనకు వేడుకలు కానీ, ఫంక్షన్స్ కానీ ఏం చేసినా కానీ ఈ చిట్టి ముత్యాలతో బిర్యానీ చేసి, మీ సైడు మన మహబూబ్ నగర్ ప్రాంతంలో అయితే బిరంజీ బువ్వ అనేవాళ్ళు అనమాట. అటువంటి రైస్కి ఇది అటువంటి వేడుకలలో ఆ బిరంజీ బువ్వ అంటే ఈ చిట్టి ముత్యాలతో చేసేవాళ్ళు అనమాట. అట్లా ప్రత్యేకంగా వాడుకునేవాళ్ళు. సో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. పురాతన దేశీ వంగడం, మనం బాస్మతి వేయడం కంటే ఇది చాలా బెటర్ అనమాట మన వాళ్ళకు. సో బాస్మతి వేసామనుకోండి, దానికి రైస్ మిల్స్ లేవు మన తెలంగాణలో. ఆ బాస్మతి బదులుగా ఇప్పుడు చిట్టి ముత్యాలు వాడుకలోకి వచ్చాయి. చాలా హోటల్స్లోకి వెళ్ళండి, ఈరోజు అందరూ చిట్టి ముత్యాలు అడుగుతున్నారండి. సో దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఇది పంట వచ్చేసి 130 నుంచి 140 రోజులు వస్తాయండి మనకి సుమారుగా పంట. సో ఎత్తు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాదాపుగా నాకు 4 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు వచ్చాయండి ఇప్పుడు. సో ఎక్కడన్నా ఒక దగ్గర ఒరిగిపోయే అవకాశం ఉంటుంది బాగా తుఫాన్లు వస్తే. అది రాకపోతే కనుక మాక్సిమం ఇలా నిలబడే ఉంటుందండి. ఇక్కడైతే ఇప్పుడు నిలబడే ఉంది, ప్రస్తుతం నిలబడే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది మిల్కింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొక 20 రోజుల్లో ఇది పంట రెడీ అవుతుందండి. సో ప్రస్తుతానికి మంచి స్టాండర్డ్గా ఉంది క్రాప్. లాస్ట్ ఇయర్ కూడా మేము ఎవ్రీ ఇయర్ వేస్తుంటాము. సో ఎప్పుడు కూడా ఇది బాగా వస్తుంది.
ఇదే చిట్టి ముత్యాల్లో కొంచెం పొడుగు రకాలు కూడా ఉన్నాయండి. దాంట్లో అది 150 నుంచి 160 పంటకాలం వస్తుంది. అది బాగా ఇంకా హైట్ 6 feet వస్తుంది. అది మాత్రం కన్ఫామ్గా పడిపోతుంది. సో ప్రతి రైతు కూడా కొంచెం షార్ట్ వెరైటీ అనమాట చిట్టి ముత్యాల్లో ఇటువంటి రకం తీసుకొని చేయొచ్చు. మన తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ప్రోత్సహిస్తుంది చిట్టి ముత్యాలని మన ట్రెడిషనల్ వెరైటీ కింద. సో మన మినిస్టర్ గారు కూడా కలిసేది ఉంది, తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గారిని కూడా మేము కలిసి విత్తనాలు వాళ్ళు కూడా అంతరించిపోకుండా చూడండి అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా వాళ్ళు శాస్త్రవేత్తలు కూడా దీన్ని సూచించడం జరుగుతుంది. సో ఈ చిట్టి ముత్యాలు వేసుకోవడం వల్ల మన యొక్క ట్రెడిషనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, ఆరోగ్యంగా ఉండొచ్చు. బాస్మతి కంటే ఇది చాలా బెటర్, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా బాగుంటాయి. సో ప్రతి ఒక్కరు ఇటువంటి రైస్ తినాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సాగు విధానం అనేది ఎట్లుంటుందండి? ఇది సాగు విధానం వచ్చేసి ఎకరాకి 20 నుంచి 30 కిలోల విత్తనం వాడుకుంటామండి మనము. సో దగ్గరగా ఒత్తుగా నాటుతాం మనము చిట్టి ముత్యాలని. అదేవిధంగా పశువుల ఎరువు వచ్చేసి చూసుకున్నట్లయితే ఎకరానికి ఒక 5 ట్రాక్టర్లు ఎరువు ఇవ్వాలండి దీనికి. అప్పుడే మనకు హీల్డింగ్ మంచిగా వస్తుంది. సో ఎకరాకి ఇది ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అండి 15 నుంచి 18 క్వింటాల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి దీన్ని. మినిమం 15 క్వింటాల్స్ అయితే తీసుకోవచ్చు మనం. రైస్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా డిమాండెడ్గా ఉందండి. చాలా హోటల్స్ వాళ్ళు మాకు కాల్ చేస్తూ ఉన్నారు, ఒకేసారి టన్ను కానీ 2 టన్నులు కానీ కావాలని అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడున్నటువంటి ట్రెండింగ్లో మనం చూసుకున్నట్లయితే చిట్టి ముత్యాలు, ఈ కాలానమ్మక రైస్ ఏదో వైట్ రైస్లో ఈ రెండు చాలా బాగా ప్రజలు అడుగుతూ ఉన్నారు మమ్మల్ని కూడా. చిట్టి ముత్యాలు వరి హైట్ ఇంత హైట్ ఉంది కదా, ఎన్ని రోజులు ఈ క్రాప్ ఇప్పుడు వచ్చేసి ఎన్ని రోజులది? ఇది వచ్చేసి ఇప్పుడు దాదాపుగా 110 రోజులు అండి. 110 రోజులు, 110 నుంచి 115 రోజుల మధ్యలో. ఇంత హైట్ పెరుగుతుందా? ఇంతకన్నా హైట్ అయిపోయిందండి. ఇంత హైట్ కంకి వచ్చేసిందంటే హైట్ పెరగదు ఇక. మనకి కంకి వచ్చేసింది కదా, ఇంకో చూడండి కంకి డౌన్ అయిపోతా ఉంది, అంటే బరువు అయిపోయింది ఇది. సో బరువు అయిపోతుంది అన్నప్పుడు ఇంకా హైట్ గా ఇంతే లాస్ట్. దీని నీటి యాజమాన్య పద్ధతులు కూడా రెగ్యులర్ వరి నార్మల్ వరి లాగానే చేసుకోవాలండి. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. తెగులు కూడా మన తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే, ఆంధ్రాలో కూడా నేను చూసాము, దోమకాట్ అనేది పెద్ద సమస్యలు అనేది లేవండి దీనికి. దోమకాటు చాలా సమస్య, పెద్ద సమస్య అదే. యాక్చువల్లీ అలాంటివి లేవు. ఓన్లీ దీనికి వచ్చేది కూడా స్టెమ్ బోరర్ అక్కడక్కడ. ఇగో చూసారు కదండి, ఇగో ఇది మొగి పురుగు అనమాట. చూడండి ఇగో ఇక్కడ కట్ చేసేసింది దాన్ని. సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆ పురుగు ఉందనమాట. సో దీనికి ఆహార సప్లై ఇవ్వలే, ఎండిపోయింది చూడండి. ఇది గ్రీన్ గా ఉంది, ఇది గ్రీన్ గా లేదు చూడండి. పంట మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? ఇది తల్లి పురుగు ఉన్నప్పుడు గుడ్లు పెట్టేస్తుంది. సో మనం వెంటనే నీమ్ ఆయిల్ కానీ ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే అగ్నేశ్వరం కొట్టుకోవాలి. ఆ గుడ్లను పెట్టిన విచ్ఛిన్నం చేసేస్తుంది, ఆ పురుగులు చచ్చిపోతాయి కనుక. సో మనం చూసుకోవచ్చు. సో మన న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ లో కొంచెం ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ చేస్తూనే ఉండాలా. ఒక 1% ఉందండి ఇప్పుడు నాకు కూడా. చూస్తుంటే అక్కడక్కడ తెల్ల గింజలు కనబడుతున్నాయి కదా ఇలా. సో అక్కడక్కడ ఉన్నాయి. సో 1% మనకు పెద్ద నష్టం కాదండి. సో ఇది ఇంట్రెస్ట్ గా చేస్తుంటాం కనుక న్యాచురల్ ఫార్మింగ్ లో సహజమేనండి అది. అంటే ఇది ఎకరాకు మామూలుగా అయితే ఎన్ని క్వింటాలు తీయచ్చు దీన్ని కూడా? 15 నుంచి 18 క్వింటాల వరకు తీసుకోవచ్చు. ఇది కొంచెం హీల్డింగ్ వెరైటీ, చిట్టి ముత్యాలు తీసుకోవచ్చు అండి. ఇది ఎంత ఉంటుంది కేజీ వచ్చేసి మనకు? బియ్యం ఈ రోజు 100 రూపాయల నుంచి 150 రూపాయలు పోతున్నాయండి. అయితే చాలా మంది మిత్రులు ఏంటంటే, ఒకటి ఇది ఆర్గానిక్ లో పండించడం. ఆర్గానిక్ లో పండించినప్పుడు ఇలా పంటలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి, హీల్డింగ్ తక్కువ వస్తుంది. ఇదే కెమికల్ లో చేసిన వాళ్ళు అయితే 20 నుంచి 30 క్వింటాలు తీస్తున్నారండి ఇదే రైస్ ని. సో వాళ్ళు 60-70 రూపాయలకే ఇచ్చుకుంటున్నారు. వాళ్ళకు దాదాపుగా 15 క్వింటాల రైస్ వస్తున్నాయి వాళ్ళకి ఎకరానికి. సో మనం ఆర్గానిక్ లో చేస్తున్నాం కనుక మనకు 15 క్వింటాల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 1 టన్ రైస్ మనము దీని నుంచి ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. దేశీయ వంగడాలు వచ్చేసి మీరు చాలా రకాల సాగు చేసినామని చెప్పారు. అయితే ఇవన్నీ ఏ ఉద్దేశంతో సాగు చేస్తున్నారు అంటే చివరిగా ఏం చెప్తారు? హిందీలో ఒక సామెత ఉందండి, జైసా అన్ హే వైసా మన్ హే. మన యొక్క తీసుకునే ఆహారాన్ని బట్టి మన యొక్క మనసు ఏర్పడుతుంది. ఆ మనసు ద్వారానే మనం చేసే పనులు ఉంటాయండి. సో ఆహారం శుద్ధిగా లేదు, ఆహారం ఆరోగ్యంగా లేదు, ఆహారంలో ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ లేవనుకోండి, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆరోగ్యమైన సమాజం ఉండదండి మన దేశంలో. సో భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యధికంగా బడ్జెట్ కేటాయించేది ప్రజలకు ఆరోగ్యం మీదనే కేటాయిస్తారు. అది ఎమర్జెన్సీ కూడా. సో వాటిని తగ్గించాలి. మరి పూర్వీకులకి ఇన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు లేవు కనుక ఆ అనారోగ్య రహిత సమాజం ఉంటేనే దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అది మనం పండించే వ్యవసాయం నుంచే స్టార్ట్ కావాలి. ప్రతి రైతు తన కోసం తను పండించుకొని తింటే ముందు రైతు ఆరోగ్యంగా ఉంటాడు. రైతు ఆరోగ్యంగా ఉందనుకోండి, అప్పుడు భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రెండు ఆరోగ్యంగా ఉన్నాయనుకోండి, ప్రజలకి మంచి ఆహారం వస్తుంది. ఇట్లా జరిగి మన దేశం ఆర్థికంగా బలపడాలా. ఒకప్పుడు భారతదేశాన్ని సోనేకే చిడియా అనేవాళ్ళం అండి, బంగారు పిచ్చుకతో పోల్చేవాళ్ళు. 400-500 సంవత్సరాల క్రితం వెళ్తే ఇన్ని దండయాత్రలు ఎందుకు జరిగాయి? భారతదేశంలో అంత సంపద ఉంది. అది కేవలం వ్యవసాయం ద్వారానే సంపాదించి మన దేశం. ఇక్కడ ఉండేటువంటి ఉత్పత్తులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఈ రోజు కూడా మీరు చెక్ చేసుకోండి, భారతదేశంలో సహజమైన గాలి ఉంది, సహజమైన నేల ఉంది, వాతావరణం ఉంది. ఇంతటి అద్భుతమైన మట్టి అమెరికాలో కూడా లేదండి, మనకి వేరే డెవలప్డ్ కంట్రీస్లో కూడా లేవు. సో వీటన్నిటిని ఉపయోగించుకొని రైతును ఆర్థికంగా ఆరోగ్యంగా నిలబెడుతూ
ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన దేశం వెళ్తే అప్పుడు మన దేశము ఆర్థికంగా బలపడుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. ధన్యవాదాలు తిరుపతి గారు, చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది. విన్నారు కదా మనకు రైతు చెప్పిన వివరాలు. మీకు ఈ క్రాప్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు రైతును కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు.